పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలలో భాగంగా విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు కూడా విద్యా భరోసా కార్డుల ఊసే ఎత్తకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం ఏబీవీపీ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పెద్దగడియారం చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ విద్యారంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాన్ని గద్దె దించడానికి తెలంగాణ యువత, విద్యార్థి, నిరుద్యోగులు అనేక ఉద్యమాలు నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలు గడిచినప్పటికీ విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మద్యం మీద ఉన్న సోయి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల మీద లేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని అన్నారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డును అందజేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు కూడా దాని గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెండింగ్లో ఉన్న 7,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం విచారకరమని అన్నారు. స్కాలర్షిప్లను ఏళ్ల తరబడి పెండింగ్లో పెడుతూ విద్యార్థుల కడుపులు మాడుస్తున్న ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ను పెండింగ్లో ఉంచడంతో ఇంటర్, ఇంజనీరింగ్, డిగ్రీ తదితర కోర్సులను పూర్తి చేసుకున్న 4 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లను యాజమాన్యాలు ఇవ్వకపోవడంతో మధ్యలోనే చదువు ఆపేయాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక నాణ్యత లేని చదువుల కారణంగా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఫీజుల నియంత్రణ చట్టం అమల్లో ఉన్నప్పటికీ ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ మాత్రం ఆగడం లేదని, సుప్రీంకోర్టు చెప్పినా సర్కారు తీరు మారడం లేదని విమర్శించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన 25% సీట్ల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదన్నారు. దీంతో ప్రైవేటు విద్యా సంస్థల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా సాగుతోందని విమర్శించారు. యూనివర్సిటీలలో అశాస్త్రీయంగా పెంచిన పీజీ, ఇంజనీరింగ్ కోర్సుల ట్యూషన్ ఫీజు మరియు ఎగ్జామ్ ఫీజులను తగ్గించాలని, రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో రెగ్యులర్ వీసీలను నియమించాలని, ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్న 7,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి సైతం పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి శివకృష్ణ, సంయుక్త కార్యదర్శులు శివ, సాయి, మణికంఠ, జోనల్ ఇన్ఛార్జీలు మణి, సూర్య, కార్యకర్తలు విఘ్నేష్, గణేష్, చందు, ప్రసాద్, వంశీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వానికి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈరోజు నీకు విద్యార్థుల పైన ఎందుకు చిత్తశుద్ధి లేదని గత ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న కేసీఆర్ గారిని ఈరోజు విద్యార్థుల పైన తల్లి ప్రేమ చూపించినట్టు రేవంత్ రెడ్డి ఏ విధంగా అడిగిండో ఈరోజు నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా విద్యార్థుల పైన నీ సమిత ప్రేమ ఎందుకని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతుంది. ఈరోజు మనం చూసుకుంటే ఎలక్షన్ల ముందుకు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు నీ హామీలు కేవలం మాటలకైనా విద్యార్థులకు ఏమైనా న్యాయం చేసేది ఉందా అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతుంది. మనం చూసుకుంటే నేడు గురుకుల హాస్టళ్లలో పక్కా భవనాలు లేక ఈరోజు పురుగుల అన్నంతో ఈరోజు విద్యార్థులు ఎంతోమంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లలో ఈరోజు పక్కా భవనాలు లేక ఎక్కడ బిల్డింగ్ కూలిపోతుందని ఈ వర్షానికి ప్రాణాలను అరిచేతిలో పెట్టి ఈరోజు విద్యార్థులు బ్రతుకుతున్నా కానీ ఈరోజు విద్య మీద లేని సోయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మద్యం పైన ఎందుకుందో మాకు చెప్పాల్సింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతుంది. లేకుంటే గుజరాత్లో విద్యా వ్యతిరేక నినాదాలు తీసుకున్నందుకు చిమన్ భాయ్ని ఏ విధంగా అయితే గద్దె దింపిందో అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వాన్ని కథన పేరు ఉద్యమంతో 1,00,000 మంది విద్యార్థులను ఒకే చోట కలిపి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమం చేసి గద్దెను ఏ విధంగా దింపిందో కబద్దార్ రేవంత్ రెడ్డి నువ్వు కనుక తక్షణమే విద్యార్థులకు సంబంధించిన హాస్టళ్లలో కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్ విషయంలో కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన గురుకులాలను కానీ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయకుంటే కబడ్దార్ రేవంత్ రెడ్డి నిన్ను కూడా గద్దె దింపే రోజు ఆసన్నమైంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిన్ను గద్దె దింపారు వరకు కూడా నిద్రపోదని ఈ నల్గొండ గడ్డ నుంచి హెచ్చరిస్తూ జై హింద్, జై భారత్. భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకి నల్గొండలో ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించడానికి కారణం రాష్ట్రంలో 7,000 స్కాలర్షిప్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మన కొత్త ప్రభుత్వం వచ్చినాక
స్కాలర్షిప్లు విడుదల చేస్తున్నారు. మాటలు కోడలు దాడుతున్నాయి కానీ చేతలు గడపలు కూడా దాడుతున్నారు. ఇలాగే ఉంటే స్టూడెంట్స్ ఫ్యూచర్లో ఇంకా ఎన్నో ధర్నాలు తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపే అవకాశాలు చాలా ఉన్నాయని మేము ప్రూవ్ చేస్తున్నాము. మళ్ళీ చాలా గురుకుల హాస్టల్లో గవర్నమెంట్ స్కూల్లో ఇంతవరకు సరిగా వసతులు కూడా లేవు. టాయిలెట్స్ పక్కనే ఫుడ్ ఉండే కిచెన్స్ కూడా ఉన్నాయి. ఇలా ఉంటే మా ఏబీవీపీ వాళ్ళు చాలా చర్యలు తీసుకుంటారని మనం చేస్తున్నాం.